ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు కర్ణ అరవింద్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, దుర్గాప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కోటేశ్వరరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్టు, సామాజిక విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ కోటేశ్వరరావు గారు మీతో ప్రారంభిస్తాను. అంటే సరే, ఈ అన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. ముందుగా ఈ పరిశ్రమల విషయంలో, అంటే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పరిశ్రమల విషయంలో, సెమీ కండక్టర్కి సంబంధించిన పరిశ్రమల విషయంలో ఇటు పంజాబ్కు కేటాయించారు, ఒరిస్సాకు కేటాయించారు, ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ కావాలనే ఒక ప్రచారానికి తెరదీసింది. కేవలం ప్రతి అంశాన్ని పాలిటిక్స్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు, రాజకీయం చేయాలని చూస్తున్నారు. అదిగో ఆ పరిశ్రమ పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళిపోతే కాంగ్రెస్ ఏం చేయలేకపోతుందని చూపించి ప్రజలకు ఈ రకంగా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తుంది అని జరుగుతున్న చర్చ గురించి మీరేం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని వివాదాస్పదం కావించడం అనేటువంటిది ఇవాళ ఒక సాధారణ అంశంగా మారిపోయింది. అసలు మొత్తం మన దేశమే సెమీ కండక్టర్ లేదా చిప్ బస్సు మిస్ అయింది. సరే, లేట్ గా అయినా, అంటే 2022లో చొరవ ప్రారంభించారు. మొదటి సెమీ కండక్టర్ ఈ ఏడాది చివరికి మన దేశంలో ఉత్పత్తి అవుతుందని చెప్తున్నారు. వీళ్ళు చివరికి కాకపోతే తర్వాత వస్తుంది. ఒకసారి ప్రాసెస్ ప్రారంభమైనది కాదు. ఆ క్రమంలోనే మరి మరొక 4 సెమీ కండక్టర్, అది మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే ఫ్యాబ్రికేషన్, టెస్టింగ్ ఏమిటి అనేటువంటిది అది ఉనికిలోకి వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. ఏదైనా ఒక చిన్నదైనా పెద్దదైనా ఒక చొరవైనా కానీ దాన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక యూనిట్ రావడం అనేటువంటిది ఆహ్వానించదగినటువంటి పరిణామం, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ తెలంగాణకిను ఆంధ్రప్రదేశ్కి పోటీ పెట్టి చూడటం అనేటువంటిది అర్థం లేని విషయం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటి వరకు మన దేశంలో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లు ఇంకా ప్రోగ్రెస్ లో ఉన్నాయి, పూర్తిగా నిర్మాణం కానీ లేదా అటువంటిది కానీ కాలేదు. మరొక 4 యూనిట్లు లేదా 6, మొత్తం 10 యూనిట్ల వరకు మన దేశంలో ఇవి కొత్తగా ప్రతిపాదించిన వాటితో సహా వస్తాయి. కానీ ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు అమెరికాలో 103 యూనిట్లు, చైనాలో 80 యూనిట్లు ఉన్నప్పుడు మన ఇంకా బిగినింగ్ మాత్రమే. మరి అన్ని రాష్ట్రాలకి లేదు కదా 10 యూనిట్లు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి లేదు. ప్రధానమైనటువంటి పెట్టుబడి అంతా కూడా మైక్రాన్ లేదా ఇతరత్ర పోయి గుజరాత్కి వెళ్ళింది, అది వేరే అంశం. అందుకని వచ్చినటువంటి దాన్ని ఇంకా డెవలప్ చేయాలి ఏమిటి అనేటువంటి సూచనలు అయితే వేరు. అయితే దీని మీద తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సహజంగానే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని మీరు సాధించలేకపోయారు అనేటువంటి పద్ధతుల్లో విమర్శించడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీ మరి ఆ విధమైనటువంటి వ్యతిరేక భావన కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, లేదా వాళ్ళ వ్యక్తులుగా అనేటువంటిది అది వాళ్ళకి ఏమాత్రం తగినటువంటి వ్యవహారం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా అది హర్షించేటువంటి అంశం కాదనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందువల్ల ఏదైనా మూమెంట్ రాజకీయ విమర్శలు చేసుకోండి, రాజకీయ పార్టీ అన్న తర్వాత రాజకీయ విమర్శలు చేయొచ్చు, లేకపోతే ఇంకోటి మెరుగ్గా ఏం కావాలో ఏమిటనేటువంటిది చేయొచ్చు. కానీ నువ్వు వచ్చినటువంటి దాన్ని అసలేమీ లేని దానికంటే 1-0 కంటే 1 గొప్ప కనుక దాన్ని హర్షించకపోయినా కనీసం అడ్డగోలుగా విమర్శించడం లేకపోతే పురొద్దలటం అనేటువంటిది సరైంది కాదనేది మాత్రం నేను చెప్తాను. అదే మీరు అన్నట్లుగా అభినందించాలి, అభినందించకపోయినా కనీసం సైలెంట్గా ఉన్నా బాగుంటుంది. ప్రజలు ఇటువంటి విషయాల్లో వైసీపీని హర్షించరు కదా, వారు ఆ రకంగా దుష్ప్రచారం చేయడం కానీ ఫేక్ ప్రచారం చేయడం కానీ ఖచ్చితంగా హర్షించరు. యా